పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గుండెల్లో వణుకు పుట్టేలా కేటీఆర్ గారు వారిని నిద్రపోనియడం లేదు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు నిద్రపోనియడం లేదు. అసలు చుక్కలు చూపెడుతున్నారు. ఒక లెక్కని చెప్పాలంటే చుక్కలు చూపెడుతున్నారు. ఘోరాతి ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. చెప్పలేని విధంగా ఉంది వాళ్ళ పరిస్థితి. చూడండి ఒకసారి. 6 నెలల్లో ఉప ఎన్నికలు పక్క. మళ్ళీ ఈ మాట అయినగానే మళ్ళీ అన్నం తినరు. మళ్ళీ ఇంకొకసారి ఏ జర్నలిస్ట్ అయినా వెళ్ళి, ఏ టీవీ మీడియా ఛానల్ వ్యక్తి అయినా వెళ్ళి ఒక జర్నలిస్టు మళ్ళీ మీరు ఏ పార్టీలో ఉన్నారు సార్ అంటే ఇక చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా మారిపోయింది వాళ్ళ పరిస్థితి. వాళ్ళ పరిస్థితి ఏ పార్టీలో ఉన్నారో కూడా దిక్కు లేకుండా భయపడతా ఉన్నారు. బీఆర్ఎస్తో చెబుదామంటే బీఆర్ఎస్లో ఎగిరెగిరిదనుతారు. కాంగ్రెస్లోనే ఉన్నామని చెప్తే అక్కడ కాంగ్రెసే వారిపైన వేటు వేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి వెలివేసేసి వారిని కాంగ్రెస్ నుంచి రాజీనామా చేపించి బీఆర్ఎస్ నుంచి రాజీనామా చేపిస్తే దమ్ముంటే గెలిచి మళ్ళీ కాంగ్రెస్లో వెళ్ళండి అని రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చాడు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక అట్లా ఉన్నారు. 6 నెలల్లో ఉప ఎన్నికలు పక్క. స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తా. పదవులు పోయే వరకు న్యాయ పోరాటం. రాష్ట్రాన్ని నడపలేక కాంగ్రెస్ అబద్ధాలు. పరిపాలనపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ని తలుచుకుంటూ అడ్డగోలు మాటలు. 21 నెలల్లోనే కాంగ్రెస్కు ప్రజా వ్యతిరేకత. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. వినండి ఒకసారి. రాష్ట్రంలో జరిగిన ఫిరాయింపులపై సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని కేటీఆర్ గారు అన్నారు. శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు, వందలాది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ స్పీకర్ ఫిరాయింపుదారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాబోయే 6 నెలల కాలంలో ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు. ఈ ఎన్నికల్లో బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ రెడ్డి ఓడిపోవడం ఖాయమని స్పష్టం చేశారు. గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్తామని తేల్చి చెప్పారు. పోచారం ఎమ్మెల్యే పదవి పోయే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని అన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితం తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దయనీయమైన స్థితిలో ఉన్నారని, కానీ బీఆర్ఎస్లో ఉన్న ప్రతి కార్యకర్త గర్వంగా తెలంగాణ తెచ్చిన పార్టీలో ఉన్నామని చెప్పుకోవచ్చని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కేవలం 21 నెలల్లోనే ప్రజల నుంచి సంపూర్ణ వ్యతిరేకతను మూటగట్టుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అన్నారు. ఇక చూశారు కదా, మనం ఏం మాట్లాడుకున్నా ఇక్కడ ఇది బాన్సువాడ. ఇక బాన్సువాడ అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం జరిగిందట. మళ్ళీ 6 నెలల్లో ఉప ఎన్నికలు పక్క. 6 నెలల్లో ఉప ఎన్నికలు పక్క. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఇక్కడి నుంచి రాజకీయంగా ఖతం చేసుడే పక్క అనుకుంటూ కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. నిజానికి రాష్ట్రం మొత్తం బీఆర్ఎస్ పార్టీని ఖతం చేద్దామనే ప్రయత్నంలో ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, టీడీపీ పార్టీ అన్నం తినకుండా మెడ తిప్పకుండా 24 గంటలు పనిచేస్తూ ఉంటే తెలంగాణ సమాజంలో మాత్రము ఈ యొక్క బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేటట్టుగా, కాంగ్రెస్ పార్టీకి చెప్పుతో కొట్టేటట్టుగా ఈరోజు తెలంగాణ సమాజం మొత్తము గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీకి బలంగా మారుతుంది. బీఆర్ఎస్ పార్టీకి వెన్ను తట్టి మేమున్నాం మీకంటూ ఈరోజు గ్రౌండ్ లెవెల్లో బ్రహ్మాండంగా ఆ యొక్క బీఆర్ఎస్ వేవ్ పెరుగుతుంది తప్ప ఇక్కడ కాంగ్రెస్ వేవ్ అనేది పూర్తి స్థాయిలో గ్రాఫ్ పడిపోతుంది. కాంగ్రెస్ స్టేజ్ రోజు రోజుకు పడిపోతుంది తప్ప ఎక్కడ కూడా నిలవట్లేదు. వాళ్ళ మాటల్లోనే మేము 10 ఏళ్ళు ఉంటాం, 20 ఏళ్ళు ఉంటామని చెప్పుకుంటున్నారు తప్ప నిజానికి వాళ్ళు ఉండాలన్నా కూడా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ దగ్గర లేకుండా అయిపోయారు. ఈరోజు పార్టీ ప్లేటు ఫిరాయించిన ఎమ్మెల్యేలు అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దగ్గర లేక, ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర లేక వాళ్ళు ఎటు దిక్కుదోచక 2 పడవల మీద కాలేసినట్టు అయిపోయింది వాళ్ళ వారము. 2 వైపుల పడవలు గుంజుతూ ఉంది. ఇప్పుడు నడిమిట్ట గోదావరిలో మునిగే పరిస్థితి ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల పరిస్థితి. ఒకటి మునుగుడు, ఒకటి రాజకీయంగా రాజీనామా చేసి ఇంట్లో కూర్చున్నాడు. ఒకటే పడుతుంది తప్ప వీళ్ళ ఎజెండా మళ్ళీ గెలిచేటట్టుగా ఎక్కడ లేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని ఊడగొట్టుడే లక్ష్యంగా ఇక రాష్ట్రంలో ఉన్న పార్టీ ఫిరాయింపుల 10 మంది ఎమ్మెల్యేలను ఇంటికి పంపే విధంగానే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ కార్యకర్తలు దాంట్లో వెళ్ళిపోతూ ఉంటే ఇంకా యాడుందబ్బా మళ్ళీ నేనే సీఎం కావాలనే ముచ్చట యాడుంది? నేనే మళ్ళీ సీఎం కావాలని ముచ్చట. ఆయన సీఎం కావాలంటే కొడంగల్లో ఆయనకు ఉండాలి కదా. సరే, కొడంగల్లో టికెట్ లేకుండా ఆయన వేరే నియోజకవర్గాల్లో నామినేషన్ ఇస్తాడు. అక్కడేమంటే అక్కడ ఎమ్మెల్యేలో కూడా పరిస్థితి కూడా అదే కదా. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ బీఆర్ఎస్లో చేరుతూ ఉన్నారు. ఇంకెక్కడ ఈ దెబ్బతోటి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఇక అన్నం తినాలంటే ఇబ్బంది అయిపోతుంది. 6 నెలల్లో వీళ్ళకు సొంత నియోజకవర్గానికి కూడా చక్కగా పని చేసుకోకుండా చిటిక ఆడిచ్చి మరి ఆట ఆడిస్తూ ఉన్నాడు కేటీఆర్ గారు. అదేవిధంగా
రేవంత్ రెడ్డి గారు పరిస్థితి కూడా చూసుకుంటే దీన స్థాయిలో ఉంది. అసలు ఏం చేయాలో ఆయన కుర్చీకే ఒక లెక్కని చెప్పాలంటే గ్యారంటీ లేదు, ఆయన కుర్చీకో దిక్కు లేదు. కానీ ఆయన నేను 10 ఏళ్ళు ఉంటా, ఆశీర్వదించండి, గట్టిగా కుంకుమ చల్లండి నా మీద అనుకుంటూ మాట్లాడుతున్నాడు. కానీ కాంగ్రెస్ కార్యకర్తలు వందలాదికి పైగా వాళ్ళు బీఆర్ఎస్లో చేరుతా ఉంటే విచిత్రంగా ఉంది ఇక్కడ వ్యవస్థ. సీన్ అంతా రివర్స్ అయిపోతుంది.